హాయ్ గైస్, ఈరోజు మేము ఖైరతాబాద్ వెళ్తున్నాము. ఖైరతాబాద్ గణేష్ దగ్గరని చూడడానికి వెళ్తున్నాము. సో మాతో పాటు ఇట్లా మీరు ఇట్లా చూసేయండి. ఇప్పుడే డీజిల్ కొట్టించాము. ఎక్కడున్నా అంటే ఎల్బీ నగర్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మేము. కోటి అవన్నీ మీకు మంచి మంచి లొకేషన్లు చూపించడానికి ట్రై చేస్తా. అంటే అందరు చూసినాయి అనుకోండి, స్పెషల్గా చూపించేది ఏం లేదు. ఫస్ట్ టైం కదా, కొంచెం నర్వస్గా ఉంది. కొంచెం సపోర్ట్ చేయాలని. అవన్నీ చంపుతున్నారు. ఛాయ్ కావాలంట వీళ్ళకు. ఛాయ్ లేకపోతే పానం ఆగదు వీళ్ళకు. ఎప్పుడు తినాలి, తాగాలి, తిరగాలి, ఇదే పని. ఎవరికి కావాలి ఛాయ్? ఎవరికి కావాలమ్మా చెప్పురే. నీకా? నువ్వు తాగకుండా మనం ఒకరి మీద తాగాం కదా, నువ్వు కూడా తాగుతావు కదా. తాగుతాం లేకుండా ఉన్నాం కదా. ఓకే గాయస్, వీళ్ళకి ఛాయ్ ఓపియాలంట ఫస్ట్, లేకపోతే నన్ను సావ కొడుతురు ఈడ. కాదు, ఇప్పుడు కార్లో అయితే ఒక ఛాయ్ కోసం ఎంత తెగించారంటే వీళ్ళు. కాదు, చాలా దారుణంగా మాట్లాడుతారు వీళ్ళు. కార్లో పెట్రోల్ వేసుకున్నా, మరి మాకు పెట్రోల్ వద్దా? కార్లో పెట్రోల్ లేకపోతే పోదు కనీసం. ఛాయ్ లేకపోతే మాటలు రావు. మాట్లాడుతున్నాం కదా, ఉండాలి, మందాన్ని ఉండాలి. ఇంత పొద్దున్న ఎందుకు మంద? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము టీ తాగడానికి వచ్చాము. గాయస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్గా ఛాయ్ తాగినాము. వీఆర్ నౌ రెడీ, స్టార్ట్ గోయింగ్ టు ఖైరతాబాద్. స్టార్టింగ్ గాయస్, రండి పోదాం గాయస్. వీళ్ళు కూడా మనల్లే. మేమంతా ముగ్గురం బ్లాక్ వేసుకున్నాము. బ్లాకీ వేసుకోలేదు వాడు చూడు. గాయస్, ఛాయ్ తాగేసినాము మలక్పేట నుంచి. ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాము. గాయస్ రెడీ గోయింగ్ టు ఖైరతాబాద్. చలో నాంపల్లి అవన్నీ చూస్తాం. రెడీ ఆన్ ది డ్రైవర్. న్యూ మార్కెట్ దగ్గర వెళ్తున్నాం అండి, దిల్సుఖ్ నగర్ దగ్గర. ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో చూడండి. ఈరోజు సండే కదా, రోడ్లంతా చాలా విశాలంగా ఉన్నాయి. మా డ్రైవర్ ఏమో డ్రైవింగ్ చేస్తున్నాడు. ఏ డ్రైవర్ కాదులేండి, షాప్ ఓనరు. ఆయన అట్లే మాట్లాడుతాడండి, ఆయనను పట్టించుకోవద్దు. ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు. సో మనం ఎంకిల్ సీట్ లో కూర్చొని మనం ఎంజాయ్ చేస్తున్నాము. బ్యాక్ సీట్ లో అయ్యా మనము బ్యాక్ బెంచర్స్, బ్యాక్ సీటే మనది. మనకు అవన్నీ ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే రాదు. మనకు వచ్చినట్లు మనం ఉందాము, అంతే కదా ఫ్రెండ్స్. మలక్పేట క్రాస్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ తగులుతుంది. మనకు టైం వచ్చేసి 9 అవుతుందండి. ముందర మనకి ఇంకో కెమెరామ్యాన్ ఉన్నాడండి. కెమెరామ్యాన్ చూడండి, మొత్తం ట్రైపాడ్ షాట్ లో తీస్తున్నాడు. కలర్ కనిపించట్లేండి, అంత బిల్డప్ ఇస్తున్నాడు కానీ అక్కడ ఏం రాదండి. ఎవరైనా గుర్తుపట్టారా ఫ్రెండ్స్? మా మామ ముందు కూర్చున్న మామ ఎప్పుడు ఇన్నే ఉంటాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కోటికి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. కోటి బస్ స్టాండ్ ఫ్రెండ్స్. ఇది కోటికి వచ్చినామని చెప్పురా, భాష మాట్లాడుతున్నాము. కొంచెం కోటి దాటినాము. కోటి పోతూనే ఉంటాం. మనం ఇప్పుడు గడియారం టవర్ కి రీచ్ అయ్యాం. నాంపల్లిలోని గడియారం టవర్. నెక్స్ట్ ఏం వస్తుంది చెప్పండి. అసెంబ్లీ, గాంధీ భవన్.
అవునా, నేను ఇంకో సిగ్నల్ వస్తుంది అనుకున్నాను. నేనైతే రోడ్ వస్తుంది అనుకున్నాను అన్న. రోడ్ ఉండనే ఉంటది కంటిన్యూగా. ఎద్దవ్వా ఆడికి ఆడిని ఎవరికైనా చూపించండి రా. నేనే అండి మాట్లాడింది, నేనే. నేనండి ఎదవనండి. ఆడే ఒప్పుకుంటుండండి వాడే ఎదవా. ఏ అలా కాదండి, ఇక్కడ హాస్పిటల్ ఉన్నట్లుంది కదా, చూయించుకొని పోదాం మనం. కేర్ హాస్పిటల్ ఉంది కదా ముందర పోతే ఎర్రగడ్డ ఎర్రగడ్డకి పోదాం పాటవా. ఎర్రగడ్డకి పోదాం. ఎర్రగడ్డ అయితే మావని ఎర్రగడ్డలో జాయిన్ చేసేస్తాం పోయి. మనకు వీడియో తీయడానికి మళ్ళా ఆప్షన్ ఉండదు. నాంపల్లి మీరు డోర్లు ఎడవైపుకు తెచ్చుకుంటాయి. ఎడమవైపు కాదా, ఎడమ వైపు. సారీ ఫ్రెండ్స్, హిందీలో బాయి తరప్ కోలింగే. అరే వస్తుంది, నెక్స్ట్ ఏం వస్తుంది తెలుసా? ఏమొస్తుంది? అసలు వచ్చింది. వావ్, మనం వెళ్తున్నామా, అది వచ్చిందా? అదే వస్తుంది దగ్గరికి. పోదామా ఫ్రెండ్స్? పోదామంటారా? దగ్గరకు వచ్చేసాం మనం. నెక్స్ట్ అదేనా? నెక్స్ట్ లగ్డీ కప్పులా. వస్తుంది ఫ్రెండ్స్, అప్పుడప్పుడు అట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ దేనికి? అప్పుడప్పుడు వస్తుంది చెప్పకుండా. వచ్చేస్తూనే ఉంటుంది. ఇది ఇప్పుడు ఇది ముసరం బాగా ఏంది ఇది? అదే ఎట్లా కొట్టినా తప్పలేదురా. అరే నాకు ఊర్ల పేరు తెలియదు, ఊర్లు కావాలి. అదే అడిగినప్పుడు చెప్పాలి. మరి ఇది ఏ ఊరు? ఖైరతాబాద్ ఫ్రెండ్స్. ఖైరతాబాద్ వచ్చేసామండి. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్దామంటే మొత్తం వెహికల్స్ కి పార్కింగ్ లేదు. ఇక్కడికి వచ్చే వాళ్ళు కొంచెం చూసుకొని రండి. పార్కింగ్ వేరే ప్లేస్ లో పార్కింగ్ చేసుకొని ఇక్కడికి రండి. అవతల ఆటో ఉందిరా అండి. పార్కింగ్ కి మొత్తానికి కష్టపడి ఒక ప్లేస్ దొరికించుకున్నాము, అక్కడ పెట్టినాము సక్సెస్ఫుల్గా. లెట్స్ వాక్ నౌ. ఇప్పుడు ఓన్లీ వాకింగ్, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది, హెవీ ట్రాఫిక్. వెహికల్స్ అన్ని జామ్ అయిపోయినాయి. లక్కీలీ దొరికింది అక్కడ. అసలు యాక్చువల్గా అయితే లేదు ఇక్కడ ఎక్కడ, ఏదో పక్కన గలీలో వచ్చి దొరికించుకున్నాం. రోడ్ల మీద పెడితే పోలీసు వాళ్ళు ఎప్పుడు ఎత్తుకుపోయి తెలియదు బండిని. అంత అయిపోయినాక వచ్చి చూస్తే బండి ఎక్కడ పోయిందిరా అని చూసుకోవాలి మనం. పడితే పడని, వర్షం పడితే మనకేంది. మొత్తానికి అయితే దొరికింది కదా మనకైతే పార్కింగ్. కాదు, పాదయాత్ర మొదలెట్టామండి. ఇగో ఈ మహానుభావుడు కార్ కి లాక్ వేయడం మర్చిపోయి వచ్చాడు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, అమ్మాయిలను చూసుకుంటా మహానుభావులు కార్ కు లాక్ వేయడం మర్చిపోయి వచ్చి ఇగో ఈయన చూడండి ఫ్రెండ్. మళ్ళా ఏంది నేను అమాయకుండా పేస్ కిందికి ఎట్టి చూస్తున్నాడు ఫ్రెండ్స్. కార్ కు లాక్ మాత్రం వినలేదు, మర్చిపోయిండు, నేను కాదు ఈడే. జనాలు బాగానే ఉన్నారు ఫ్రెండ్స్, ఫుల్ రష్ ఉంది ఇక్కడ. ఇంత పెద్ద లైన్ ఆ నుంచి ఇటు దాకా ఇప్పుడే లైన్ ఉందంటే దగ్గర పోతే ఏంది పొజిషన్ అసలు.
करता दुःख हरता वार्ता विघ्नाची दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची वक्रतुण्ड महाकाय सूर्यकोटि సక్సెస్ఫుల్ గా వచ్చినాము. గణపైన అయితే చూసినాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సక్సెస్ఫుల్ గా మాకు సబ్స్క్రైబర్లు పెరగాలని మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఓకే. అందుకే కంటిన్యూగా జనాలు అయితే బాగున్నారు. ఇప్పుడే ఫ్లోటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మేబీ 1 అవర్ అయితే ఇంకా ఎక్కువ అవుతారు జనాలు ఖచ్చితంగా. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాము కాబట్టి కొంచెం సేఫ్, తొందరగానే అయిపోయింది. అంటే అప్పటికి జనాలు ఎక్కువ ఉన్నారని దర్శనానికి వెళ్ళలేదండి. జస్ట్ అయిపోయింది. సక్సెస్ఫుల్ గా దర్శనం చేసుకున్నాం. అంత దొంగ దర్శనం చేసుకున్నాడు. లైన్ లో పోలేదు. జనాలు ఎక్కున్నారు ఇప్పుడు అందులో లైన్ లో. మధ్యలో విఐపి లాగా పోయిండు. విఐపి దర్శనం చేసుకోవచ్చు. ఫస్ట్ టిఫిన్ చేపిస్తారా చేపియారా ఆకలి పొద్దుగా కార్ ఎక్కినప్పటి నుంచి టిఫిన్ అంటున్నాడు. ఆకలి నీకు నేను కాదు ఈయన వాడే నెంబర్ 1 గాయ్. ఈ కళ్ళద్దాలోడేమో మొత్తం లవర్ బాయ్. అంత అట్లేం లేదు. నేను జస్ట్ అంటే చూస్తున్నా ఇక్కడ ఏమేమో కనిపిస్తున్నాయి కదా. అదో సంగం దాబా ఆ వెజ్. నేను నాన్ వెజ్ తిన్నాను. ఆ వెజ్ ఉందని చెప్పేసి అది వీడియో తీసుకుందాం అని చెప్పేసి అని అనుకున్నా, కానీ అది బంద్ ఉంది. నాన్ వెజ్ పనులు గాయస్. మొగోన్ని ఏందివా మొగోన్ని అంటే అలా అలా వెళ్తూ వెళ్తూ సెక్రటరీ టచ్ చేద్దామని వెళ్తున్నాం అండి. ఇక్కడ వచ్చేసి మన బుద్ధుడు సేమ్ నాలాగా బుద్ధిమంతుడు. బుద్ధుడు బుద్ధిమంతుడు. అక్కడ చూస్తే బుద్ధుడు బుద్ధిమంతుడే. నేను బుద్ధిమంతుడినే. మీరు చెప్పడం అట్లా ఉంటది. చాలా అల్లుడు శ్రీరాముడు. శ్రీరాముడు మా అల్లుడు. వద్దులే మరి దేవునితో
ఇంకోటి ఏంటంటే ముందర ఉన్న వెహికల్ నెంబర్ ఉంది కదా 0023, సేమ్ నా వెహికల్ కూడా ఒకటే, సేమ్ నెంబర్. యాక్చువల్లీ బాగుంది కదా, మీరు వీడియోలో మీరు కూడా చూడండి. ట్రాఫిక్ లా సేమ్ నెంబర్ ఆపోజిట్ ఆగడం అనేది కొంచెం బాగుంది, నైస్.